వెళ్తే లిబియాలో కిడ్నాప్కు గురైన తెలంగాణ ఏపీకి చెందిన బలరాం గోపీకృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. వీరితో పాటు కిడ్నాప్ అయిన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ను శుక్రవారమే విడుదల చేశారు. లక్ష్మీకాంత్, విజయ్ కుమార్లిద్దరూ శనివారం లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి సురక్షితంగా చేరారు. అయితే బలరాం గోపీకృష్ణ ఇప్పటికీ విడుదల కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిపై కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేస్తున్నారు. వారు క్షేమంగానే ఉన్నారని, వీలైనంత త్వరగా విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నాచారంలోని గోపీకృష్ణ కుటుంబ సభ్యులను ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో వారిని ఫోన్లో మాట్లాడించారు. దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని, వారి క్షేమంగానే తిరిగి వస్తారని నమ్మకం ఉందని భరోసా ఇచ్చారు. అటు బలరాంకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం కానీ, లిబియాలోని సిర్త్ యూనివర్సిటీ నుంచి కానీ రావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక పోలీసులు బలరాం నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.